హలో ఒక ఎస్ఐ ఫ్రెండ్స్, ఉండేది అది నా కూడా పేరు చూసాం దినేష్. మీరు బీచ్ చూస్తున్నారు దగ్గర దినేష్ లండన్ ట్రావెల్స్. ఇంకోటేమో సిరిమోతల నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది ఎక్స్మత్ అది బీచ్ బీచ్ దగ్గర రోడ్ అనమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈ వ్యూ మొత్తం మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేసి చూస్తారని నేను కోరుకుంటున్నాను. సో మొత్తం ఎక్స్మత్, ప్లేమౌత్ ఇవన్నీ కూడా టూరిస్ట్ స్పాట్స్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ క్రూసెస్, ఈ చార్జెస్ అనమాట. క్రూసెస్, మనం క్రూసెస్కి వెళ్ళడానికి ఇవన్నీ చార్జెస్ చేస్తారు. లిస్ట్ పెట్టుంటుంది, మనం ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. క్రూసెస్ అక్కడ చూడండి, ఇక్కడ నుంచి మన క్రూజ్ స్టార్ట్ అవుతుంటుంది. ఎవరైనా బోట్ షికార్కి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఇక్కడ నుంచి వెళ్తున్నాం. ఇదంతా ఇక్కడ బోట్స్ ఉంటాయి, ఇవి మన ముందుకు వెళ్తే కనిపిస్తుంటాయి, చూపిస్తాను. ఇక్కడ బోట్స్ ఏంటంటే ఎవరి బోట్స్ వాళ్ళు కొనుక్కుంటారు, పర్సనల్గా ఉంటాయి ఎవరికి బోట్స్. వాళ్ళు బోట్స్ కొనుక్కొని వాళ్ళే ట్రిప్స్కి వెళ్తుంటారు. మనం సినిమాలో చూస్తుంటాం కదా, ఇలా నిజానికి నిజంగా ఎవరి బోట్స్ వాళ్ళకి ఉండవు, వాళ్ళందరూ పర్సనల్ బోట్స్ ఇవన్నీ. సో వాళ్ళు బోట్స్ కొనుక్కుంటారు. నెక్స్ట్ ఇక్కడ పార్కింగ్ కూడా పెట్టుకుంటారు అనమాట. ఈ పార్కింగ్ కూడా ఛార్జ్ కట్టాలి వాళ్ళు గవర్నమెంట్కి. మనం ఇండియాలో కార్లు ఎలా కొనుక్కుంటామో ఇక్కడ సేమ్ బోట్స్ కొనుక్కుంటారు. కొనుక్కొని వాళ్ళు బోట్స్ పార్కింగ్ కూడా పెట్టుకుంటారు అనమాట. చాలా బాగుంది. సో ఇది ఎక్కడంటే, ఈ ప్లేస్ ఎక్స్మూత్ అనేది ఎక్కడంటే డెవిన్ డెవిన్ కౌంట్ అనమాట. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఇంగ్లాండ్. మన మ్యాప్లో చూసుకుంటే కింద ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ వ్యూ, చాలా చాలా బాగుంది. ఇక్కడ చాలా ఇక్కడ చాలా లోతులా ఉన్నట్టుంది. హలో నో ఫ్రెండ్స్, స్విమ్మింగ్ అని చూసారు కదా పెట్టారు. ఇక్కడ ఓన్లీ సో మేము ఇక్కడ ఇటువైపు సైక్లిస్ట్ నుంచి ఆ రోడ్డుకి వెళ్తున్నాము. ఎవరికి ఇక్కడ వెహికల్స్ ఇక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సైక్లింగ్ చేసిన వాళ్ళకి కూడా ఓన్లీ రిస్ట్రిక్ట్ చేశారు. పీడియాట్రిషియన్ ఓన్లీ మాత్రమే. వాకింగ్ చేయడానికి మాత్రమే వాళ్ళకి మనకు పర్మిషన్ ఇచ్చారు. చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో సినిమాలో చూసేవాళ్ళం, ఏమైనా చూసాను, మంచి సీనరీస్ అన్ని చూపించారు. సో ఇప్పుడు మనం రియల్గా చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది. సో మీరు కూడా ఒకసారి వచ్చి చెప్పండి. ఇక్కడ చూడండి, వ్యూవర్స్ చాలా బాగుంది. మీరు వచ్చేవాళ్ళు చూడండి, అవన్నీ అటువైపు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ లైట్స్ లాగా కనిపిస్తుంది మీకు, అది ఊరు అన్నమాట. సో అది ఊరు, చూడండి, అది ఊరు అది. సో ఇది దాటింటే అది ఊరు. నెక్స్ట్ ఆ పక్కన కనిపిస్తుంది చూడండి, అవన్నీ బోట్ పార్కింగ్. ఇది చిన్న ఐలాండ్, అది ఫిషింగ్ చేయడానికి అక్కడ ఐలాండ్. ఇది కూడా చాలా బాగానే ఉంది. సో యాక్చువల్లీ నేను బోట్లో వెళ్దాం అనుకున్నాను, ట్రిప్ చేద్దాం అనుకున్నాను, కానీ సో చాలా చల్లగా ఉండడం బట్టి ప్లేస్లో ఉంటే ఫుల్ హీటర్లు పని చేయాలి, cancel అయ్యాను. విండోలు అసలు ఓపెన్ చేయకూడదు. చూడండి, చాలా బాగుంది, అవును, చాలా చాలా బాగుంది. ఆ సీనరీస్ నెక్స్ట్ చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది. సో మీరు ఎవరైనా యూకేలో ఉన్నా, సో మీరు ఎవరైనా యూకే అదే బడ్డీ అనుకో. టూర్కి రావాలనుకున్నా, వచ్చిన వాళ్ళు ఎక్స్మత్ మీరు పట్టండి. ఎక్స్మత్ కూడా వచ్చి ఒకసారి మీరు సెర్చ్. సో ఇక్కడ చూడండి, చాలా డేంజరస్ అంట, బిహేవియర్ ఆఫ్ వెహికల్స్ ఆపరేట్. ఇక్కడ చూడండి, శాండ్లో బోట్స్ ఉన్నాయి, వాటర్ లేక. సో మేబీ నైట్కి రావచ్చు వాటర్. అవన్నీ పార్క్ చేసి ఉన్న బోట్స్ అవన్నీ. సో అవన్నీ పర్సనల్. సో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.